ప్రైజ్ ది లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మన అదృష్టం కానే కాదని మనందరికీ తెలుసు. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనస్పర్ధలు కానీ ఎవరితో ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడి అంత క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాత పీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభు, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు ధనవంతులు, మాకన్నా చిన్న వయసు వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అనేక ప్రమాదాల్లో మరణించారు, అనేక ప్రమాదాల్లో గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన ప్రభు. గడిచిన ఈ దినంలో నా తండ్రి, మేము కానీ మా బిడ్డలు కానీ మా ఇంటి వారు కానీ నా ప్రభా తెలుసో తెలియకో ఏదైనా విషయం మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. నా తండ్రి, దయగల దేవు, తెలుసో తెలియకో నా ప్రభు మీ మనసు గాయపరుచుంటే నా దయతో మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం. నా తండ్రి, గడిచిన ఈ దినంలో మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నా ప్రభు వారిని మనస్ఫూర్తిగా తగ్గించుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని వారితో సమాధానపడి వారిని క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించు. వాళ్ళ వల్ల ఎవరి వల్లైనా మేము బాధపడ్డా సరే వారిని మనస్ఫూర్తిగా క్షమించిన ప్రభు, వారి తరపున మీ పాదాల దగ్గర వారి తరపున క్షమాపణ అడిగి మీ హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, కఠినమైపోతున్న మా హృదయాన్ని కరిగింప చేయమని అడుగుచున్నాం. నా ప్రభు, మెత్తటి మనసులుగా సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం. నా తండ్రి, కుటుంబస్తులతో నా ప్రభు మేము సమాధానపడి ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా తండ్రి, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, ఆ రీతిగా మా క్రియలు ఎలా, మా ప్రవర్తన ఎలా మార్చుకోవాలి తెలియట్లేదు. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా వెర్రివాళ్ళం. నా తండ్రి, మాకున్న వెర్రితనాన్ని తీసివేసిన ప్రభు మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలి మీరు చూపించిన దారిలో మీ మాట చొప్పున జాగ్రత్తగా కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుండా నా ప్రభు మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా ఎలా నడవాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి పనిలో కూడా మీరు చూస్తున్నారనే భయాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం. నా తండ్రి, బిడ్డల నా ప్రభు ప్రతి ఒక్కరి హృదయాలను మీరు చూస్తున్నారని, ప్రతి ఒక్కరి క్రియలు మీకు తెలుసు. నా తండ్రి, మీకు మరుగైనది ఏది లేదు. నా ప్రభు నీకే స్తోత్రం. నా తండ్రి, ఈ లోక పరంగా నా తండ్రి, ఈ లోకాస్తులాగా నా ప్రభు మా ప్రవర్తన ఉంటే నా తండ్రి, ఆ ప్రవర్తన మార్చివేసి మీకు ఇష్టలుగా నా ప్రభు వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే నా ప్రభు మాకున్న సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాం. నా తండ్రి, మొదట నా ప్రభు ఆత్మీయతలో ఎలా బలపడాలి, విశ్వాసంలో ఎలా బలపడాలో నా ప్రభు, సమస్య వచ్చినప్పుడు మేము బలహీనులం కాకుండా బలంగా నా ప్రభు ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, ధైర్యాన్ని ఎలా కలిగి ఉండాలో మాకు నేర్పించమని అడుగుతున్నాం. అనేక సమస్యలు ఉన్నాయి, కానీ నా తండ్రి ఆ సమస్యల గురించే ఆలోచిస్తున్నాగా మీరు మాకున్నారు, మాకు తోడుగా ఉన్నారనే గ్రహింపు కలిగి ఉండలేకపోతున్నాము. ఒక్క దినమంది యోబు గారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయాడు, అయినా సరే ఒక్క మాట కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా అని నా ప్రభు ఎంత గొప్ప మాట పలికాడు. నా యోబు గారికి ఇచ్చిన ఆ ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామే. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. నా తండ్రి,
దయగల దేవ, సమస్యలను చూసి మేము కృంగిపోతున్నాం నా తండ్రి. ఆ కృంగుబాటు నా ప్రభ, ఆ పిరికితనాన్ని మాలో నుంచి తీసివేసి నా తండ్రి విశ్వాసాన్ని, ధైర్యాన్ని నా ప్రభు మాలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బాహుబలం, మీరు చేసిన కార్యాలు ప్రతి కూడా గుర్తు తెచ్చుకొని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అనేక సమస్యల గుండా ఎవరైతే వెళ్తున్నారో, నడి సముద్రం వంటి సమస్యల్లో నా ప్రభు ఎవరైతే మునిగిపోయి ఉన్నారో, చిక్కుకొని ఉన్నారో, నా తండ్రి నాకున్నాడు. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి క్షేమంగా నన్ను నడిపిస్తాడు ముందుకి అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. ఆత్మీయతలో ఇంకా ఎలా ఎదగాలో నా ప్రభు గ్రహింపు, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు. ఇంకా మీ మీద ఎలా ఆనుకోవాలి, ప్రతి విషయంలో మీ మీద ఎలా ఆధారపడాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండొద్దు అని మీరు చెప్పిన మాట మా అందరిలో నాటుకుపోయేది. మేము లోకంలో బ్రతుకుతున్నామా, మీరు చూపించిన దారిలో బ్రతుకుతున్నామా అనే గ్రహింపు నా ప్రభు మాలో కలిగించండి. ఒకవేళ నా ప్రభ లోకస్తులాగా మేము ప్రవర్తిస్తుంటే ఒక గద్దింపు చేసైనా మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మా ప్రవర్తన, మా తలంపులు, మా చూపులు, మా ఆలోచన సమస్తము నా తండ్రి మీ మాట చొప్పున, మీరు చూపించిన దారిలో నా ప్రభ మీరు ఎలాగైతే జీవించమని చెప్పారు ఆ రీతిగానే నా ప్రభ మేము జాగ్రత్తగా జీవించే హృదయాలు నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిలో నా ప్రభ మీ ఎడల నా తండ్రి భయము కలగాలి. ప్రతి ఒక్కరిలో నా ప్రభ మీ ఎడల భక్తి కలగాలి. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలని నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని దావీదు గారు ఏ రీతిగా అయితే నా ప్రభు మీకు కృతజ్ఞతలు చెప్పారు, ఆ హృదయాన్నే మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే మనసు మాకు రానివ్వద్దు. దావీదు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదండి. అయినా మీరు పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మేము చేసే ప్రతి పనిలో నా ప్రభు మీకు కృతజ్ఞతగా నా ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తూ ఎలా నా ప్రభు మిమ్మల్ని స్తుతించాలో ఘనపరచాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మేము ఎంత బిజీగా ఉన్నా సరే అసలు ఈ పని ఇచ్చిందే నా తండ్రి కదా. నేను ఎంత పేరు ప్రఖ్యాత సంపాదించానంటే ఆ జ్ఞానం ఇచ్చింది నా తండ్రే కదా. ఇంత మంచి ఉద్యోగం, ఇంత మంచి జీతం నాకు వస్తుందంటే ఆ ఉద్యోగాన్ని నాకు అనుగ్రహించింది నా తండ్రే కదా అనే గ్రహింపు నా ప్రభు ప్రతి ఒక్కరిలో మీరే కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి పనిలో కూడా నా ప్రభు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి ఒక్కరు నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి చేతి కష్టార్జితాన్ని, వారు చేసే వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నా ప్రభు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, నీట్ ఎగ్జామ్ నా తండ్రి, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ నా తండ్రి, గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభు వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా ప్రభు ప్రతి ఎగ్జామ్ మంచిగా రాస్తారు. మీ జ్ఞానం అయితేనే ఎంత కాంపిటీషన్ ఉన్నా ఆ ఉద్యోగం మీ బిడ్డలకే వచ్చింది. మీ జ్ఞానం అయితేనే ప్రతి సబ్జెక్టులో బిడ్డలు యాక్టివ్గా ఉంటారు నా తండ్రి. సోమరితనాన్ని నా ప్రభు బిడ్డల్లోకి రానివ్వకుండా చురుకైన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా కుటుంబాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో నా ప్రభు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు నా తండ్రి, ఎవరైతే గర్భఫలం లేదని నా ప్రభు ప్రార్థించమన్నారు, ప్రార్థిస్తున్నారు నా తండ్రి, బిడ్డల మాటినట్లేదని, ఉద్యోగాలు లేవని నా ప్రభు ఎవరైతే నా ప్రభు మీకు మొరపెడుతున్నారు ప్రతి ఒక్కరిని మొదట వారి హృదయాన్ని మీ వైపు తిప్పి నా తండ్రి వారి హృదయాన్ని పూర్తిగా మీ మీద ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభు నిజమైన తండ్రి మీరే అని తెలుసుకుని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి ప్రతి ఒక్కరి సమస్యలో నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నామయ్యా. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప ఘనత వచ్చినా తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు అని తగ్గించుకొని నా ప్రభు దీన మనసు కలిగి జీవించే జీవితాన్ని, హృదయాలను నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో నా ప్రభు మీ మనసు గాయపడేలా ఉంది
ప్రవర్తించుంటే దయతో క్షమించమని, పడకల మీద కూర్చుండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని, ప్రశాంతమైన నిద్ర. ఎన్ని సమస్యలున్నా నా తండ్రికి అప్పగించేశాను, ఇక నేను ఆలోచించను అనే స్థిరమైన హృదయాన్ని నా ప్రభు బిడ్డలకిచ్చి, విశ్వాసాన్ని బిడ్డలకిచ్చి, గాఢ నిద్ర మాకు దయచేసి మంచి కళలు, మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని, మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడిగే అర్హత లేనివాడు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.